ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం 7:30 హోమ్ గ్రౌండ్ అయిన గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ పోరుకు సిద్ధమవుతుంది. లాస్ట్ మ్యాచ్ పోషమ్మ డప్పుల దరువుతో స్టేడియం దద్దరిల్లింది. ఇవాళ కోలాట పాటలతో పెద్దిరాజు పెదపులి సప్పులతో మన దైత్యరాజు దానవసేనతో బరిలోకి దిగి స్టేడియంలో ఒక్కొక్కడికి వణుకు పుట్టిస్తాడు. ఆరెంజ్ ఆర్మీ ఫన్స్ ఈ మ్యాచ్ తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ సీజన్ లో మొదటి టీం సెమీఫైనల్ కి క్వాలిఫైర్ అవుతుంది. ఆ టీం మన ఎస్ఆర్హెచ్ టీం. ఈ సీజన్ స్టార్టింగ్ లో టాప్ 4 ప్రెడిక్షన్ లో కూడా లేని టీం ఇవాళ సెమీఫైనల్ కి క్వాలిఫైర్ అవుతున్న మొదటి టీం. ప్రెడిక్షన్ లో అతీతంగా ఎవరి అంచనా కాకుండా దూసుకుపోతుంది. మన తెలుగు ప్రజలందరూ మన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఈ మూమెంట్ మిస్ అవ్వకండి. పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఇది సాధారణంగా హై స్కోరింగ్ పిచ్. బౌలర్లకి బౌన్స్ దొరుకుతుంది. బ్యాటర్ కి ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడంలో మంచి మజా వస్తుంది. సరైన లైన్ లో బాల్ వేస్తే మాత్రమే స్కోర్ ని కట్టడి చేయొచ్చు. బ్లాక్ మట్టి పిచ్ మాత్రం స్పిన్నర్లకు మంచి మద్దతు ఇస్తుంది. ఈ పిచ్ లో యావరేజ్ స్కోర్ అరౌండ్ 190, హైయెస్ట్ స్కోర్ 243. పవర్ ప్లే కి రోల్ ప్లే చేస్తుంది. మన పైన గుజరాత్ మంచి రికార్డు ఉంది. ఆడి 7 మ్యాచ్ లో మనం ఒక్కటే మ్యాచ్ గెలిసాం. 5 ఓడిపోయి 1 టై అయింది. డేటా చూస్తే గుజరాత్ కి ఫేవర్ గా ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ ఉన్నదే రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి. ఇప్పుడు గుజరాత్ 4 వరుస విజయాలతో 14 పాయింట్లతో మనకు సరిసమానంగా ఉంది. కానీ మనది రన్ రేట్ గుజరాత్ కంటే చాలా బెటర్ గా ఉంది. ఈ సీజన్ లో రన్ రేట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గుజరాత్ మంచి ఫామ్ లో ఉంది. ఈ పిచ్ పై టాస్ గెలిచి చేజ్ చేయడం బెటర్. ఎందుకంటే మనం ఈ పిచ్ పైన ఆడినప్పుడల్లా వాళ్ళు మనకు స్లో పిచ్ మీద ఆడిపిస్తున్నారు. లాస్ట్ సీజన్ లో మనం స్లో పిచెస్ మీద చాలా స్ట్రగల్ అయ్యాం. కానీ ఈసారి అలా కాదు. అడాప్ట్ చేసుకొని ఆడుతున్నాం. సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ కూడా వస్తుంది. అది చేజింగ్ లో బ్యాటర్స్ కి మద్దతు ఇస్తుంది. అదే కాకుండా ఫస్ట్ బౌలింగ్ చేయడం వల్ల పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో కూడా తెలుసుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ టాప్ 5 బ్యాటర్స్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అందులోంచి 3 క్లాసన్, అభిషేక్, ఇషాన్ కిసాన్ ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతున్నారు. మన బౌలింగ్ లైనప్ కూడా బాగా సెట్ అయిపోయింది. అందుకే మనం ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం. బాహుబలి రాకముందు పవర్ ప్లే బౌలింగ్ మంది వీక్ గా ఉండే, కానీ ఇప్పుడు అది కూడా షార్ట్ అవుట్ అయిపోయింది. గుజరాత్ టాప్ 3 బ్యాటర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళ బ్యాటింగ్ కంటే బౌలింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. మనకి ఏదైనా కలిసి వచ్చేది ఉందంటే అది గుజరాత్ వీక్ అండ్ ఫామ్ లో లేనటువంటి మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ బ్యాటింగ్ లైనప్. ఈ మ్యాచ్ గుజరాత్ బౌలింగ్ వర్సెస్ సన్ రైజర్స్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. ఎవరు డామినేట్ చేస్తే వల్లే ఈ మ్యాచ్ గెలుస్తారు. ఈ సీజన్ లో ముందుగా సెమీఫైనల్ కి క్వాలిఫైర్ అవుతారు. మ్యాచ్ అప్స్ చూసుకుంటే ట్రావిషేక్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్ అండ్ కంగిసో రాబడా, క్లాసన్ వర్సెస్ రషీద్ ఖాన్, ఇషాన్ కిసాన్ వర్సెస్ హోల్డర్, శుభమాన్ గిల్ అండ్ వర్సెస్ బాహుబలి, సాయి సుదర్శన్ అండ్ బట్లర్ వర్సెస్ మలింగ్ అండ్ సహీబ్. నాకు అనిపిస్తుంది ఇవి థ్రిల్లింగ్ మ్యాచ్ అప్స్. ఈ మ్యాచ్ మనం గెలవాలంటే టాస్ గెలిస్తే మనం ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలి. వాళ్ళు ఎలాగో మనకు స్లో పిచ్ సెట్ చేసి పెడతారు. ఒకవేళ హై స్కోరింగ్ పిచ్ అయినా సరే చేయడమే మంచిది. మనం టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకొని వీలైనంత తొందరగా టాప్ 3 వికెట్స్ తీయాలి. శుభమాన్ గిల్, సాయి అండ్ బట్లర్ లాస్ట్ పంజాబ్ మ్యాచ్ లాగే వీలైతే జేషన్ హోల్డర్ వికెట్ వస్తే ఆల్మోస్ట్ మ్యాచ్ అక్కడే మనం విన్ అయిపోతాం. మనకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ లైనప్ ఫామ్ లో లేరు. పంజాబ్ లాగా స్ట్రాంగ్ కూడా కాదు. డెత్ ఓవర్స్ ఎలాగో మనం బాగానే వేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం సమస్య లేదు. ఒకవేళ వికెట్స్ పడకపోతే స్లో పిచ్ అయితే అండర్ 180 లోపు, ఒకవేళ హై స్కోరింగ్ పిచ్ అయితే అండర్ 210 లోపు కట్టడి చేయాలి. అప్పుడే మనం ఈ మ్యాచ్ గెలవగలం. ఒకవేళ టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయాల్సి వస్తే స్లో పిచ్ అయితే 200 పైగా, హై స్కోరింగ్ పిచ్ అయితే 240కి పైగా స్కోర్ చేయాలి. ఇది కూడా లాస్ట్ మ్యాచ్ లో ఆల్మోస్ట్ టాప్ 5 లో బ్యాటింగ్ కంప్లీట్ చేయాలి. బౌలింగ్ స్ట్రాటజీ సేమిగా నో చేంజెస్. గుజరాత్ ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 12: శుభమన్ గిల్, సాయి సుదర్శన్, జోష్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, జసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, కాగిసో రవడా, షారుఖ్ ఖాన్ లేదా నిషాంత్ సింధు. సన్ రైజర్స్ ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 12: ట్రావిషేక్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, సలార్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, బాహుబలి, హర్షల్ పటేల్ లేదా హర్ష దూబే, శివం కుమార్, ఇషన్ మలింగ అండ్ సకీబ్ హుస్సేన్. సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ ఆర్మీ తెలుగు ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జాయిన్ ద ఆరెంజ్ ఆర్మీ. సబ్స్క్రైబ్ నౌ.